హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం నోకియా కంపెనీకి చెందిన గో బడ్స్ ప్లస్ దాంతోపాటే కంఫర్ట్ ఇయర్ బడ్స్ ఈ రెండింటిని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో నోకియా కంపెనీ గురించి మాట్లాడినట్టయితే మనకు మొబైల్స్లో చాలా పాపులర్ ఉండే, సో వాళ్ళ తరపు నుంచే వచ్చిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇవి. సో బాక్స్ పైనుంచి చూస్తే డిజైన్ రెండు వేరువేరుగా ఉన్నాయి, సో అట్రాక్టివ్గా అనిపించేస్తున్నాయి. సో దాంతోపాటు ఫీచర్స్ కూడా బాగున్నాయి. సో మరి ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి ఈ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడితే ఒకటి బ్లాక్ కలర్లో ఉంది, ఒకటి వైట్ కలర్లో ఉంది. సో మరి దీనిపైన మనకు మిగతా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసేసారు. అవేంటి అని అంటే ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇది వచ్చేసి 26 అవర్స్ ప్లే టైం ఉంటుందని చెప్పేసి దీనిపైన మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి 29 అవర్స్ ఉంది. సో అటువంటి డీటెయిల్స్ అయితే దీనిలో కొన్ని మెన్షన్ చేయడం జరిగింది, కాకపోతే ఇవి వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి. సో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇవి స్లిమ్గా ఉంటాయి, దాంతోపాటే కంఫర్ట్గా ఉంటాయి, దాంతోపాటు దీనిలో మనకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి, వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే వాటర్ X5 తోటి ఒకటి వస్తాయి, వాటర్ రెసిస్టెంట్ IP-X4 తోటి ఒకటి రావడం జరిగింది. సో దీని ప్రైజింగ్ డీటెయిల్స్ మీద అవి అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఇవి ఎలా ఉన్నాయనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఒకసారి ఈ బ్లాక్ కలర్ దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు చూడండి ఇక్కడ నోకియా అని చెప్పేసి ఇది ప్రొవైడ్ చేశారు. సో దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ వీటినైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే దీని లోపల మనకు ఛార్జింగ్ కేబుల్, సో దీని లోపలనే ఇంకొక సైడ్ మనకు ఇయర్ క్యాప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటిని మనం సైడ్ గురించి చేసి దీని గురించి మాట్లాడినట్టయితే సో ఇది వచ్చేసి మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఇక్కడ నోకియాకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, బ్యాక్ సైడ్ Type-C పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ప్రెస్ చేసిన వెంటనే ఇది మరి ఆన్ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే చాలా స్టైలిష్ కనిపించే ఈ నోకియా ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కనిపించేస్తున్నాయి. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ మనకు LR అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే చిన్న సైజు ఇయర్ బడ్స్ చెవులకు పెట్టుకుంటే బయటికి కనిపించకూడదు అని అనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ఇయర్ బడ్స్ అని చెప్పేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా అయితే ఇది కనిపించేస్తున్నాయి. ఒకసారి వీటిని పేరు కూడా చేద్దాం. మనం పేరు చేసేసి దీంతో సాంగ్స్ విని నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. నాకైతే దీని డిజైన్ అనేది కొంచెం యూనిక్గా అనిపించింది. దాంతోపాటే ఇక్కడ మనం దీనిలో ఇన్సర్ట్ చేసిన వెంటనే చూడండి ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ కూడా మనకు ఛార్జింగ్ లైట్ ఒకటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ గురించి మాట్లాడినట్టయితే దీన్ని కూడా మనం ఒకసారి బయటికి తీద్దాం. సో దీని పేరు గో ఇయర్ బడ్స్ ప్లస్ అని చెప్పేసి అయితే ఉంది. సో అది మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది, టోటల్గా వైట్ కలర్లో ఉంది. సో దీని డిజైన్ కూడా మనకు కొంచెం యూనిక్గా కనిపించేస్తుంది. బాక్స్ లోపల గురించి మాట్లాడితే యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా మనకు ఛార్జింగ్ కేబుల్, ఇయర్ క్యాప్ చూడడానికి కనిపించేస్తాయి. సో దాన్ని మనం సైడ్ కూర్చున్నట్టయితే చూడండి, ఇదైతే నాకు వైట్ కలర్లో చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. కొంతమందికి వైట్ కలర్వి నచ్చుతూ ఉంటాయి సరే, సో వాళ్ళైతే దీన్ని బాగా ఇష్టపడతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నోకియా బ్రాండింగ్ ఉంది, ఇక్కడ మనకు LED లైట్ ఉంది, కింద Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటకు తీసిన వెంటనే చాలా స్టైలిష్గా మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇది లెఫ్ట్ సైడ్ రైట్ అనేది తెలుసుకోవడానికి బ్రాండింగ్ ప్రొవైడ్ చేసేసారు. యాక్చువల్లీ ఇవి చూడడానికి మనకు యాపిల్కి సంబంధించిన బడ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగైతే కనిపించేస్తున్నాయి. సో ఈ కలర్ అయినా కానివ్వండి, దీని డిజైన్ అయినా కానివ్వండి, ఒకసారి మనం దీనిలో ఇన్సర్ట్ చేద్దాం. సో ఈ కేసు యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇక్కడ దీనిలో ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇది ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ ఛార్జింగ్ లైట్ ఒకటి కూడా బ్లింక్ అయిపోతుంది. సో అలా చూసుకున్నట్టయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో వీటిని కూడా మనం పేర్ చేద్దాం. పేర్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయి, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అంతా నేను మీతోటి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసేసారు కదా. సో మరి మనం ఈ నోకియాకి చెందిన గో ఇయర్ బడ్స్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 13mm డ్రైవర్ని అయితే వాడడం జరిగింది. దాని కారణంగా మీకు డీసెంట్ బేస్ అయితే వినిపిస్తుంది. దాంతోపాటే సౌండ్ క్లారిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు దాని క్వాలిటీ కూడా బాగుంటుంది. దాంతోపాటు దీనిపైన ఉండే ఈ టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీని డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని చెవులోకి పెట్టుకున్న తర్వాత మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. దాంతోపాటు ఈజీగా జారి పడిపోతాయని లేకుండా దీని డిజైన్ కొంచెం కర్వ్డ్ షేప్లో పెట్టారన్నట్టు. అంటే మన చెవిలో పెట్టుకుంటే మన చెవిలో ఈజీగా ఫిట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేసిన కారణంగా మీకు ఇది ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది. మనం సాంగ్స్ వినేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో వీళ్ళు కంపెనీ వాళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే ఒక్కొక్క ఇయర్ బడ్ 6.5 అవర్స్ వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఈ మొత్తాన్ని మనం యూజ్ చేసినట్టయితే ఒక రోజు వరకు మనం యూజ్ చేస్తే మొత్తం 19 అవర్స్ పాటు మనం దీన్ని నాన్ స్టాప్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ప్రీవియస్గా చాలా ఇయర్ బడ్స్ వాడాను. సో బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే ఒక 3 అవర్స్ వరకు వస్తుంది. అటువంటిది ఇది చాలా ఎక్కువ టైం వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే దీని డిజైన్ అనేది మనకు ఇలా రౌండెడ్ షేప్లో ఉంటుంది. సో దీన్ని మనం చెవిలో పెట్టుకున్నా సరే మనకు చాలా
కంఫర్ట్గా ఫిట్ అవుద్ది. కాకపోతే నాకు దీంతో పోల్చుకున్నట్టయితే దీని కంఫర్ట్ అనేది అంత ఎక్కువగా ఏం అనిపించలేదు. కాకపోతే దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ అనేది దాన్ని మ్యాచ్ చేసే విధంగానే ఉంది. దీనిలో 10mm డ్రైవర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే ఇక మనం కంటిన్యూస్గా వాడితే ఒక 9 అవర్స్ 9.5 అవర్స్ వరకు అయితే దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఛార్జింగ్ కేసు కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక మనకు బ్లూటూత్ 5.0 అయితే ఈ రెండిట్లో చూడడానికి కనిపిస్తుంది కాబట్టి కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉండవు. మీరు గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు సౌండ్ క్వాలిటీ అనేది డీసెంట్గా ఉంది. మరి ఎక్కువని కాకుండా మరి తక్కువని కాకుండా బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే మనకు దీనిలో వినిపిస్తుంది. ఎటు వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. దాంతోపాటే ఒక దాంట్లో మనకు IPX4 ఉంటుంది, ఇంకో దాంట్లో IPX5 ఉంటుంది కాబట్టి స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. సో దాని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 2200 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంకో దాని ప్రైస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే నోకియా బ్రాండింగ్ నుంచి కాబట్టి మనకు ఇటువంటి స్పెసిఫికేషన్స్ అనేవి మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పేసుకో. జనరల్గా మనకు మార్కెట్లో చాలా వేరే బ్రాండ్కి సంబంధించిన ట్రూలీ ఇయర్బడ్స్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వాటితో పోల్చుకున్నట్టయితే నాకు ఈ నోకియా బ్రాండింగ్కి సంబంధించి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అనేవి నచ్చాయి. సో మరి మీకు ఈ నోకియాకి సంబంధించిన ఇయర్బడ్స్ అనేవి ఎలా అనిపించాయి, ఈ రెండిట్లలో మీకు దేని డిజైన్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.